public says power. public. Okay. Sorry. I'm not the best. I don't have the best handwriting, so bear with me. Okay, na? Okay. Public speaking. Inka? Soccer. Okay. So దీనికి ఎవరో టీమ్స్ కూడా ఫామ్ అయ్యారు. ఎవరమ్మా లీడ్ చేస్తున్నది దీనికి ఒక్కదానికి? ఎవరెవరు? Sahasra and Sadhana, right? Okay. Public speaking ki Sarayu and me. Adya. Okay. తర్వాత సాకర్ కి మీ నేను అనంత నేను అనంత్ ఇంకా వివాస్ నువ్వు సాకర్ సైన్ అయిపోయావా? అనంత్ పుష్ చేశాడా? నువ్వు సింగింగ్ కదా? సింగింగ్ బట్ సింగింగ్ మనం నెక్స్ట్ రౌండ్ లోకి రాలేదు, రైట్? సో అందుకని నువ్వు మనకి ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ లో మీకు తెలుసా అందరూ ఫస్ట్ చాలా మంది క్యాండిడేట్స్ ఉంటారు. స్లోగా వాళ్ళ పాపులారిటీ తగ్గే కొద్దిగా వాళ్ళు ఏం చేస్తారు, వేరే క్యాండిడేట్ ని ఎండార్స్ చేస్తారు. ఓకే, సో అట్లా వివస్ ఫస్ట్ మ్యూజిక్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అది ఎక్కువ ఓట్స్ రాకపోయేటప్పటికి అనంత్ని సాకర్ కాంపిటీషన్ లో అనంత్ని ఎండార్స్ చేసి సాకర్ టీమ్ లోకి జాయిన్ అయ్యాడు. ఓకే, సో ఇది వివస్. ఓకే, సో ఈ మూడు ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు దీనికి త్రీ ఆప్షన్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది ఇదర్ 1 or 2 కి ఫైనలైజ్ అవుతుంది. సో దాని నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. ఓకేనా, ఇది స్టెప్ 0 అనుకుందాము. ఓకే, ఈ షార్ట్ లిస్ట్ చేశాను, రైట్? సో అయితే ఏంటి ఒకసారి కొంతమంది దీనికి ప్రిపేర్ అయ్యి కూడా వచ్చారు కదా. లాస్ట్ టైం యాక్చువల్లీ నేను చిన్న రైటప్ చేయమన్నాను మీ కాంపిటీషన్ గురించి. ఎవరయ్యారు మాట్లాడాలి దాని గురించి, టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ స్టేజ్? మాట్లాడుతున్నారా? వెరీ గుడ్. పంపించావు కదా పీపీటీ నువ్వు? ఓకే, ఏమైనా చెప్పగలరా మీ ఫ్రెండ్స్ కి, లైక్ షార్ట్ అండ్ స్వీట్ ఏమనుకున్నారు? బెనిఫిట్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, బెనిఫిట్స్ చెప్పాలనుకున్నారు. ఓకే, సారీ మనము విల్ గెట్ టు దట్. ఓకేనా, సో ఇంకొంచెం ఐ వాంటెడ్ టు గివ్ సమ్ మోర్ టైం. ఓకే, సో అయితే ఈరోజు ఒక చిన్న స్టెప్ తీసుకొని విల్ టాక్ అబౌట్ సమ్ బేసిక్స్ ఆఫ్ అప్రోచింగ్ ఎనీ బిగ్ యాక్టివిటీ. ఇక్కడ ఏమవుతుందంటే మనకి కమ్యూనిటీ వైడ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఓకే, నేను ఈవెన్ హెచ్ఓఏతో కూడా మాట్లాడాను. దే వర్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, అండ్ వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ కొంచెం స్టిక్ అయి ఉంటే దే సెడ్ దే విల్ ఈవెన్ ప్రొవైడ్ స్పాన్సర్షిప్. ఓకే, ఫుల్ అమౌంట్ కాకపోవచ్చు, బట్ సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా ఇస్తున్నారు. సో యూ విల్ బి ఎక్స్పోజ్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ. అందరూ పార్టిసిపేట్ చేయడం ఉంటుంది. తర్వాత కొంచెము ఏంటి స్పాన్సర్షిప్ ఉంటుంది, అండ్ దేర్ ఆర్ సమ్ అడిషనల్ ఎక్స్పెక్టేషన్స్. ఓకేనా, కాబట్టి ఇంత కొంచెం కొద్ది గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉన్న థింగ్. కాబట్టి ఇట్లాంటి యాక్టివిటీస్ ని ఎలా అప్రోచ్ అవుదాం, పెద్దవాళ్ళు మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ రకంగా ఇచ్చారు అనేది కొంచెం మనం లెట్స్ స్పెండ్ సమ్ టైం అండ్ దెన్ యూ రీయూజ్ ఇట్ టు గెట్ ఇన్ టు ద నెక్స్ట్ స్టెప్. ఏంటి, ఓకేనా? ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం లాస్ట్ ఈ టాపిక్ ముందు దాకా మనము వేరే టాపిక్ మాట్లాడుకుందాం, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఏంటి ఆ టాపిక్? టెస్టింగ్ లో కూడా చూసుకున్నాం మనం. ఏంటది అమ్మా? వర్క్ లోడ్ మేనేజ్మెంట్. ఓకే, ఆబ్వియస్లీ హై ఉన్నప్పుడే కదా ప్రాబ్లం. ఓకే, సో హై వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది చూసుకున్నాము. అయితే ఇప్పుడు
దీని నుంచి ఈ వర్క్ అనే దాన్ని మనకి మీరు ఇండివిజువల్ గా సింపుల్ గా ఇట్లా ఉన్నప్పుడు సింపుల్ టాస్క్స్ అవుతాయి. ఏమవుతాయి? టాస్క్. ఇవి కీ టర్మినాలజీ మనం ఎక్కడైనా జనరల్ గా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో వీటిని టాస్క్స్ అంటారు. సో దీని ప్రాపర్టీ ఏంటి? ఇట్ ఈస్ సింపుల్, ఆఫన్ ఇండివిజువల్ ఇన్వాల్వ్ అయ్యేది, ఓకే, షార్ట్ టైమ్ లో అయిపోయింది. సో ఇది దీని ప్రాపర్టీ. ఓకే, సో మన అందుకని హోంవర్క్స్ ఇలాంటివి అనేవి ఒక ఇండివిజువల్ చేసేది, ఒక ఫోటోలో చేసేది అండ్ షార్ట్ టైమ్ లో చేసేది. సో అలాంటివి టాస్క్స్, వాటికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ మనం దాంట్లో చూసుకున్నాం, రైట్? సో నా ఇప్పుడు ఈ ఏదైతే చేస్తున్నామో కమ్యూనిటీ సర్వీస్ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ అన్ అప్రోప్రియేట్ వర్డ్? ఇఫ్ టాస్క్ ఇస్ సంథింగ్ సింపుల్, వాలంటీరింగ్. ఇంకా సర్వీస్. ఇంకా ప్రాజెక్ట్. ప్రాజెక్ట్. ఓకే, వెరీ గుడ్. సో దాన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ అంటారు. సో ప్రాజెక్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏంటి? ఆపోజిట్ ఆఫ్ సింపుల్, కాంప్లెక్స్. ఓకే, ఇన్వాల్వ్స్ more people. It is the involves a group. Okay, and time paranga long time, more resources, more money, all of this. Okay, so duration is long, etc. Right? So మనము ఏదైతే డీల్ చేస్తున్నామో మనకి పెద్దవాళ్ళు లాట్ ఆఫ్ ఎవల్యూషన్ తర్వాత చెప్పింది ఏంటంటే వీటిల్ని దిస్ ఇస్ కాల్డ్ సో కాల్డ్ a type of a project. Okay, and the project is more complex, more people are involved, more time is required, and you need planning to do it in a smooth and a efficient manner. Last minute లో హడావిడిగా మనం కూడా చేస్తుంటామా లేదా? ఓకే, అలా కాకుండా స్మూత్ గా, ఎఫిషియెంట్ గా, మన ఎక్స్పీరియన్స్ బాగుండి, బయట వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుండి, అందరి ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే యూ నీడ్ ఓకే a project that needs to be managed and planned. ఓకేనా? సో ఈరోజు మనం స్పెండ్ చేసేది ద కీ టాపిక్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, బేసిక్స్, ఏబిసిస్ అనుకోవచ్చు. ఓకేనా? సో బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో ఒక ప్రాజెక్ట్ ని ఇందాక చెప్పుకున్నాం, ప్రాజెక్ట్ ని మేనేజ్ చేయాలంటే ఏవి, అండ్ దీనికి మీరు డిఫరెన్స్ చూస్తే టాస్క్ కి ప్రాజెక్ట్ కి కీ థింగ్స్ మారేది ఏంటంటే స్కేల్ మారుతుంది అండ్ కాంప్లెక్సిటీ మారుతుంది ఓవరాల్ గా. ఓకేనా? సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో మనం సో ఏమేమి మేనేజ్ చేయాలి టిపికల్ గా? వెన్ యూ హ్యావ్ టు మేనేజ్ అ ప్రాజెక్ట్ ఏమేమి? టైం, వెరీ గుడ్. ఇంకా ఫ్లయర్ అంటే ఇంకొంచెం ఫ్లయర్ ఇస్ వన్, దెర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్. అమ్మా, అడ్వర్టైజింగ్. ఓకే, సో ఇవన్నీ ఇంకొంచెం పెద్ద జనరలైజేషన్. మనీ, వెరీ గుడ్. మనీ, రిసోర్సెస్, వెరీ గుడ్. రిసోర్సెస్ అంటే మెటీరియల్, రైట్? లేఅవుట్. ఓకే, నువ్వు అన్ని కరెక్ట్ చెప్తున్నావు, బట్ దానికి ఒక కేటగిరీ ఉంది. సో ఫ్లయర్, లేఅవుట్, ప్లానింగ్. ప్లానింగ్ లోనే ఇవన్నీ వస్తాయి. ప్లానింగ్, ఓకే, ప్లానింగ్ కూడా చేస్తాము. ఇంకా సో ఫ్లయర్, కమ్యూనికేషన్, సారీ అవన్నీ కమ్యూనికేషన్ అనే దాంట్లోకి వస్తాయి. దేంట్లోకి వస్తాయి? కమ్యూనికేషన్ ఇస్ అ బిగ్గర్ బకెట్. ఓకేనా? సో కమ్యూనికేషన్, ఇంకా సో ఇట్లాంటివి, ఇంకా ఇంకేమైనా కీ థింగ్స్? టీమ్, పీపుల్, రైట్? సో యూ మేనేజ్ పీపుల్ టు. ఇంకేమైనా మిస్ అయ్యామా? లొకేషన్, వెన్యూ, యూ మీన్ వెన్యూ, రైట్? సో ఫైనల్ ఫైనల్ వెన్యూ అనేది రాసుకున్నాం, బట్ వన్ ఆఫ్ ద రిసోర్సెస్ లోకి టిపికల్లీ వస్తుంది. ఓకేనా?
ఎనీథింగ్ ఎల్స్ అంతేనా? సో మేజర్ ఐటమ్స్ ఇవి. సో మనీ అనేది కాస్ట్ అనుకోవచ్చు, టైం, కాస్ట్, రిసోర్సెస్, కమ్యూనికేషన్, పీపుల్, ఇవన్నీ మనం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది టిపికల్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. ఇంకేమైనా మిస్ అయ్యామా? ఇది ఓపెన్ అండి, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో పిల్లలకి ఎడ్యుకేట్ చేసేదానికి చెప్తున్నాను కాబట్టి ఇట్ ఇస్ ఓపెన్ టు ఆల్. ఎనీథింగ్ ఎల్స్ ఉంటే ఎవ్రీబడి ఇస్ ఫ్రీ టు కాంట్రిబ్యూట్. ఇది సో ఇది మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది పార్ట్ 2. ఓకేనా? తర్వాత పార్ట్ 3 ఇవి మేనేజ్ చేయాలి అంటే మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారం ఏం చెప్పారు అంటే ఒక ప్రాజెక్ట్, సో ఇవి అన్ని మేనేజ్ చేయాలి. బట్ మనకి ఎలా అయితే ఒక కిడ్, ఒక హ్యూమన్ బీయింగ్ వేరియస్ ఫేజెస్ లో నుంచి వెళ్తాడో, ఏంటి మన వేరియస్ ఫేజెస్? చైల్డ్, టీనేజర్. సో ఎట్లయితే మనకి ఇలా వేరియస్ ఫేజెస్ నుంచి వెళ్తాడో ఒక ప్రాజెక్ట్ కూడా కొన్ని ఫేజెస్ ఉంటాయి అని చెప్పారు. ఓకే, సో ఆ ఫేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ ఇనిషియేషన్ అన్నాడు. ఓకే, ఫేజ్ 1 ఏంటి? ఇనిషియేషన్ అంటే బేబీ పుట్టినట్టు, రైట్? సో దీంట్లో మనము యు అండర్స్టాండ్ ద మెయిన్ goal of the project, you identify some basic things. సో ఒక చిన్న టెంప్లెట్ ఇచ్చారు, దాన్ని ప్రాజెక్ట్ చార్టర్ అంటారు. ఏమంటారు? ప్రాజెక్ట్ చార్టర్. నేను ఈ స్టెప్ కి ఈజీగా ఉంచడానికి నేను ఒక ప్రింట్అవుట్ తీసాను, జనకుల్ మన ఈవెంట్ కి సూటబుల్ గా ఉండేది. ఓకే, సో నేను 3 తీసాను, 3 గ్రూప్స్ కి ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, మన 0 స్టెప్ నుంచి స్టెప్ 1 లోకి, ఇనిషియేషన్ లోకి వెళ్ళడానికి. సో దాంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. సో ఈ చార్టర్ లో అందరూ వీ వాంట్ టు బి క్లియర్ విత్ ద గోల్. ఏంటి గోల్? కాంపిటీషనే కదా అని చాలా మంది అనుకోవచ్చు. ఓకే, కొంతమంది గోల్ టు సర్వింగ్ కమ్యూనిటీ, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, యూ వాంట్ టు మోటివేట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. కొంతమంది గోల్ టు హ్యావ్ ఫన్, కొంతమంది గోల్ టు బి అండర్ బడ్జెట్. సో ఎవరి గోల్ వాళ్ళు, వాళ్ళ ప్రియారిటీస్ ఏంటి, వాళ్ళ ఫోకస్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది దీంట్లోకి వెళ్ళాలి, ఫస్ట్ కేటగిరీ. అండ్ ఇది గ్రూప్ వర్క్. ఓకే, ఎవరైతే పేర్లు ఇచ్చారో సో మిగతా వాళ్ళు కూడా ఈ 3 టీమ్స్ లోకి రీఅరేంజ్ అయ్యి, సో ఇది కలిసి ఫిల్ చేసి నెక్స్ట్ వీక్ మీరు రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ కి ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకేనా? డస్ ఇట్ మేక్ సెన్స్? ఓకే, సో దీంట్లో ఏమున్నాయి? గోల్ ఉన్నది, తర్వాత కీ యాక్టివిటీస్ ఇన్ సీక్వెన్స్. కొంచెం మీ ఓవరాల్ ప్రాజెక్ట్ ని విజువలైజ్ చేసి చూసుకుంటే ఏంటేంటి యాక్టివిటీస్ ఉన్నాయి, కీ యాక్టివిటీస్ ఇన్ సీక్వెన్స్. జస్ట్ పుట్ అ టెంటేటివ్ డేట్. ఓకే, ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా ఉన్నాయి. సో టెంటేటివ్ డేట్ ఎప్పుడు అనుకుంటున్నారు, ఏంటి అనుకుంటున్నారు అనేవి ఈ కీ యాక్టివిటీస్ లోకి వస్తాయి. తర్వాత నెక్స్ట్ పార్ట్ యువర్ టీమ్స్. ఓకేనా? సో మీ మెయిన్ గా ఓవరాల్ లీడర్షిప్, ఓవరాల్ గా లీడ్ చేసే వాళ్ళు ఎవరు. తర్వాత టీమ్ నేమ్, టీమ్ మెంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి టీటీ కాంపిటీషన్ ఎవరు చేస్తారు? మీరు యూ మే థింక్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యోధా చెప్పాడు ఫ్లయర్ ఇస్ రిక్వైర్డ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. సో కమ్యూనికేషన్ అనే ఒక టీం పెట్టుకుంటాం. ఓకే, సో అలానే బడ్జెట్ మేనేజ్ చేయడానికి కాస్ట్ అనేది ఇంకొక టీం పెట్టుకుంటాం. సో యూ నీడ్ టు ఐడెంటిఫై యువర్ టీమ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ అ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకేనా? సో అవి ఎగ్జాంపుల్. సిమిలర్లీ సాకర్, సిమిలర్లీ పబ్లిక్ స్పీకింగ్. ఓకేనా? సో యూ నీడ్ టు ఐడెంటిఫై. అండ్ ఒకళ్ళు ఒక టీంలో ఒక ప్రాజెక్ట్ లో ఉన్నంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దే కాంట్ బి ఇన్ ది అదర్ ప్రాజెక్ట్. దే కెన్ ప్లే సింపుల్ రోల్స్ ఇన్ అదర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఎవ్రీబడి వాంట్స్ టు హెల్ప్ ఈచ్ అదర్. ఎవెన్చువల్లీ we will have only one project at any single point of time. ఓకేనా? సో ఇవన్నీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వన్ we may think okay
within Janakul we will do say soccer, within for the community we will do public speaking or something like that. It's just a rough idea. As a team we will vote and we will decide which one we want to pick. Okay, so next సెక్షన్ ఏంటంటే కన్సర్న్స్ అండ్ సొల్యూషన్స్. ఓకే, మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏదైనా పొటెన్షియల్ ప్రాబ్లం ఏదైనా ఐడెంటిఫై చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీటీ కాంపిటీషన్ గురించి మాట్లాడారు. సో హెచ్ఓఏ ప్రెసిడెంట్ గారి రిక్వెస్ట్ ఏంటంటే కెన్ యూ హోస్ట్ ద ఫైనల్స్ ఇన్ ది ఓపెన్ ఏరియా అని అడిగారు. అంటే మన పూల్ దగ్గర, బికాస్ ఇట్స్ హెచ్ఓఏ ఈవెంట్, దే వాంట్ the public to not be restricted in some one house, rather they want it to be a community area. Okay, so adi nenu one of the can it be like if we find a place where we can do it, like it's not a house but it's not like outside or some other, you want to rent a place, rent, yeah, so in your, as long as your budget supports it, you can. అర్థమైందా తల్లి? సో మీ కన్సర్న్స్ అవి కూడా రాయండి, అదే చెప్తుంది. వాట్ ఎవర్, సో దీస్ ఆర్ ఆల్ ఫెంటాస్టిక్ ఐడియాస్, యు ఆర్ ఆల్రెడీ స్టార్టింగ్ టు థింక్. అర్థమైందా? సో మీరు ఈ కన్సర్న్స్ అన్ని రాయాలి. ఓకేనా? డూ వీ హ్యావ్ ఇనఫ్ టేబుల్ టెన్నిస్ కోర్ట్స్? డూ వీ హ్యావ్ ఇనఫ్, లైక్ typical match lo do you need a referee? How many referees can we have? So all of these things. Everybody comes out, it's not one ఇప్పుడు కాదు ప్రాజెక్ట్ డిస్కషన్ అప్పుడు నేను మీకు ఇది అయిన తర్వాత 3 కాపీస్ ఉన్నాయి, మీరు టీమ్స్ గా డివైడ్ అయ్యి ఇన్ఫాక్ట్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ టు గెట్ అ ఫీల్ ఆఫ్ హౌ ఇట్ హ్యాస్ టు బి డన్. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్, నెక్స్ట్ ఏరియా. ఓకేనా? సో ఎస్టిమేటెడ్ బడ్జెట్ లో టోటల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్, హౌ మచ్ మనీ డు వి నీడ్ అనేది దీంట్లో తెలియాల్సిన అవసరం ఉన్నది. సో దీనికి హెల్ప్ చేయడానికి ఎస్టిమేటెడ్ బడ్జెట్ బ్రేక్ డౌన్ అని చెప్పి, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ కీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, దేర్ ఆర్ సో మెనీ స్మాల్ థింగ్స్, పేపర్ కప్ నుంచి చిన్న టీ స్పూన్స్ నుంచి, దేర్ ఆర్ లైక్ మెనీ థింగ్స్, బట్ ద బిగ్ వన్స్ that really drive your project. So I have a question about the whole event. Is it just the event, or is there going to be like food and stuff there for other? It's part of how you want to, your goal, your objectives. Do you want to feed your guests? Do you think it is nice? Yes, put it in it. If you think you don't have, you want to keep it short and sweet, again put it in it, and then now we will discuss. We want you to lead. You can think if you want to give them juice or biryani. Budget. అర్థమైందా? సో దీస్ ఆర్ యువర్ ఆప్షన్స్. అర్థమైందా? సో మీరు అంతా ప్రెజెంట్ చేసేటప్పటికి ఏమవుతుంది, ఎక్స్ బడ్జెట్ వస్తుంది. సో యూ విల్ కమ్ టు అప్రూవర్స్. అప్రూవర్స్ ఎవరు? ఇక్కడ దేంటి శాంతి అంటే మేము, వి విల్ బి ది అప్రూవర్స్. ఓకేనా? సో అప్రూవ్ చేసిన తర్వాత దాని ఎంత బడ్జెట్ అలౌడ్ ఏంటి, ఫైనల్ అప్రూవల్ ఇక్కడ నుంచి ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ అంటారు వీళ్ళని. ఏమంటారు? స్టేక్ హోల్డర్స్. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? జనకుల్ వాలంటీరింగ్ టీమ్ ఉంది, హెచ్ఓఏ తో కొలాబరేట్ అయ్యాం కాబట్టి హెచ్ఓఏ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్. వీళ్ళందరూ వీ నీడ్ టు బ్రింగ్ దెమ్ ఆన్ టు ద సేమ్ పేజ్ అండ్ వీ నీడ్ టు అలైన్ దెమ్ అండ్ గెట్ అప్రూవల్. అర్థమవుతుందా? ప్రాజెక్ట్స్ ఆర్ డన్ ఇన్ దిస్ మేనర్. ఓకేనా? సో అది కాబట్టి బడ్జెట్ బ్రేక్ డౌన్ అనే ఒక సెక్షన్ ఉన్నది. దాంట్లో కీ ఇంపార్టెంట్ బిగ్ వన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. Get an idea of approximately how much it costs. Okay na? So if you have $1 million, you can do anything, but we have limited budget. Everything is limited: time, people, money. Which is why we need a good, team, good planning, good execution. Okay na? Tarvata next to the resources and material needed. Okay. So resources and material ఏమేం కావాలి? For example, again, TT దాంట్లో you need TT, exactly, boards, paddles, balls, ఇవన్నీ కావాలి, right? You need, final when దానికి you need presentation, like present చేయడానికి gifts ఇవ్వాలి, right? There are so many things, so you need to think about all of those. Okay, so అన్ని మీరు list down here.
Okay, 2 rows, 3 rows ఉన్నాయి, but you can write one after the other. Okay na? So అది. So ఇది ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ టెంప్లెట్ ఫర్ యువర్ ఏజ్ గ్రూప్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రాజెక్ట్. ఇది ప్రింట్ అవుట్ చేసి ఇచ్చాను. సో ఇనిషియేషన్ లో దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్ట్స్ విత్ a good idea of what you are planning to do. Okay na? So next ఎప్పుడైతే అది వస్తుందో we will go into, so ఇది phase 1. ఇందాక మనం phase 0 లో ఉన్నాం, షార్ట్ లిస్టింగ్. ఓకే, ఏంటి 3 షార్ట్ లిస్ట్ చేసాం. ఇది అయిన తర్వాత 3 people will present చేసి దీన్ని it will come down to one project that we will pick, that we will do. Maybe we will pick 2. We will see. Okay na? సో ఇనిషియేషన్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ లో ప్లానింగ్ అంటారు. ఏమంటారు? ప్లానింగ్. యూ గో ఇన్ టు డీటెయిల్స్. సెలెక్ట్ చేసామా ఇనిషియేషన్ లో, దిస్ ఇస్ వెన్ పీపుల్ డిసైడ్ వెదర్ యూ కెన్ ప్రొసీడ్ ఆర్ నాట్. అర్థమైందా? టిపికల్లీ కంపెనీస్ లో వీటిల్లో అప్రూవల్ ఇక్కడ జరుగుతుంది. And then they decide, no, we don't have budget. Yeah, it is too important even if the budget is high. ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ప్లానింగ్ లోకి వెళ్తుంది. సో దీంట్లో పీపుల్ టిపికల్లీ యూజ్ సంథింగ్ కాల్డ్ రోడ్ మ్యాప్ ఆర్ ప్రాజెక్ట్ ప్లాన్ అంటారు. అది కూడా ఒక షార్ట్ అండ్ స్వీట్ ఇది చేద్దాం. ఓకే, సో ప్లాన్ ఉంటుంది. సో దీంట్లో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇంకా ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తాం. ఓకే, ఈ ఫేజ్ ఉంటుంది, ఇది ఉంటుంది, కమ్యూనికేషన్స్ లో వీడి. సో వి గో ఇంటూ సమ్ మోర్ డీటెయిల్స్. ఓకే, తర్వాత ప్లాన్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ప్రెసెంట్ అంతా అక్కడ ఉంటాయి. ప్రతి దాంట్లో కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రెసెంటేషన్ ఇస్ జస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్. ఓకేనా? యు ఆల్వేస్ నీడ్ టు కమ్యూనికేట్. కమ్యూనికేషన్ బికమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్స్. ఎవరెవరితో కమ్యూనికేట్ చేయాలి చెప్పండి? టీమ్ మెంబర్స్, వెరీ గుడ్. పేరెంట్స్, వెరీ గుడ్. HOA, all the stakeholders, very good. Inka? And if he wants Participants, right? volunteers. Volunteers, right? Avani, you think that thing. You are. Put flyers on the if they list individual what they want to అది కూడా like అది వాళ్ళని ఫిగర్ అవుట్ చేయమంటున్నాం ప్రస్తుతం. ఒకసారి ప్రెజెంట్ చేసినప్పుడు we will once ఇదైన తర్వాత మనం ఫైన్ ట్యూన్. నీళ్ళు చెప్పబోతున్నారు. I substituting your right, but short list అయిన తర్వాత then pick the roles. Correct. అంతే, మేక్ సెన్స్. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత 1 అయిన తర్వాత then you have a pool of people. So appudu now everybody is available, then you get into roles, the teams, roles, all of those. Okay na? Make sense? Okay. So plan chesin tarvata em chestam? Execute. Very good. Execute. Very good. So execute lo appudiki vachetapudiki em avutundi? We are more focused on what's going on. Okay, other people are working, everybody is doing their part. And then you need at that point of time ఏం జరుగుతుంటుంది? we ఇక్కడంతా ఇక్కడ దాకా ప్లానింగ్ హెల్ప్ చేస్తుంది. లైక్ we have a plan, we like ఎంత ఎప్పుడు what is going on when and all. సో ఇది ఎగ్జిక్యూట్ లో everybody is doing their work. Now you need to know ఈ ప్లాన్ ప్రకారం వెళ్తుందా లేదా. ఓకే, we said 1 week we will be ready with the venue, we will be ready with the final competition. But no, just giving you an example. Okay, so let us say మీ ప్లానింగ్ లో మీరు అన్నారు స్టార్ట్ డేట్ నెక్స్ట్ సండే, ఎండ్ డేట్ we will be ready by next in 1 week అన్నారు. Then are you ready? Or you said 2 weeks, or you said 3 weeks? 4 weeks. Okay, see, Sadhana is already in the planning mode. Okay, 4 weeks అన్నారు. 1 week we lazed around, 2 weeks we lazed around. And then 3rd week everybody is asking, 4th week flyer like there is a delay. So is this how it should be? So we need to be on the execution and monitoring అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఫేజ్ లో. ఓకే, మానిటరింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అండ్ మానిటర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి టిపికల్లీ మనం ఏవైతే సో చిన్న డాష్ బోర్డ్ లాగా అలా ఉంటుంది. ఓకే, హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది we are keeping a track, and then are they on track?
Are they doing the right thing? Have they come across some new hurdles? So ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఓకే. సో లాస్ట్ది అంతా అయిన తర్వాత we execution అయిపోయింది, you have done everything, then we conclude. Okay, so we conclude. Okay na? So ఇది ఒక typical స్పాన్సర్షిప్ కాన్సెప్ట్ ఉందండి దాంట్లో. ఉందిగా, ఇప్పుడు హెచ్ఐ వాళ్ళు స్పాన్సర్ అంటే చేస్తారు వరల్డ్ కప్ అప్పుడు స్పాన్సర్స్. అవన్నీ వీళ్ళతో. మనం ఏం చేస్తారంటే వీళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు మనము let us see their budget and needs. దాన్ని బట్టి if someone wants to, మనము that is an option. సో ఒక ఐడియా ఇస్తుంది ఏంటంటే you can approach for if you need the How much time do we have? okay, అది కూడా that is part of like 1 week లో we want to go into this. So ఇది నీ ఇప్పుడు పేపర్ ఇచ్చిన తర్వాత from this time the clock starts ticking. Okay na? So next Sunday ki మీరు ముగ్గురు మీ 3 teams, I need this to be filled and I need this to be presented to the rest of your group as well as whoever are the volunteer parents who are here. Do we already have like a budget that we need to stay within? I have everything starts with a blank and template idi. It's like a blank sheet of paper. Okay, so you decide. Okay, so there's you no have limit? huh? There's no limit? I'm not. One thing I told is everything is limited. Our limit enta anedi, in fact, everybody's pockets are also limited. Kada? It's not that there is no limits. Kada? What is achievable? And Practical. The more closer to practical, the more the chances of your plan getting your competition getting picked. The best that they can ever do is $100. $100. The best they can ever give is $100. Sure. Entry fee? Entry fee. Those are all options. So, okay, పిల్లలు ఒక నిమిషం. See, everything starts with a budget, అవునా? So, budget అనేది, how you get the budget? There are different options, right? Entry fee అనేది one of the option. It's not the only option. But if you go to HOA, they will say, since we are sponsoring, we don't want entry fee. That is their rule. They don't want it. Yeah, if HOA is sponsoring, it's a pride, it's a proud moment for them. They want sponsorship, they want to be acknowledged, and they want community to be benefited. Yeah, but So we can't have an entry. But they will instead give you sponsorship. yeah, It's a sweeter deal, right? it matters about how much they give. దాని దగ్గరికి వద్దాము. But the concept of taking payments from everybody, tracking and all is such a time-taking thing. Just think about it. ఏదైనా ప్రతిదానికి there is a positive and a negative. So think through. అర్థమైందా? And because ఇది first time, second time చేస్తున్నాం కాబట్టి this will be new experience and that is fine. It's okay. Okay? So దీంతో start చేస్తాం. Next time we will be sharper. Okay? So that is how we evolve. We can do bigger, better events. అర్థమైందా? వివల్ అర్థమైందా? తల్లి ఎనీ డౌట్స్? ఓకే. Like teams formed కదా ప్రాజెక్ట్ చేయడానికి, బట్ ఈవెన్ దో Ananta was soccer planning lead చేస్తున్నా, I want everyone else with interest in Absolutely. by doing that initiation. Very valid point. So that you guys will know which is doable, which is not doable. So all 3 projects, even though leads are there, I want everyone to get involved in all 3 projects, so that మనం next execution planning phase వచ్చేటప్పుడు we are all together. Everybody will work together. So you will know which a role తీసుకుంటే I can work better. అప్పుడు it will be easy for you guys. So project planning, even though you are doing 3 projects and we have 2 leads per project, అందరూ కలిసి పనిచేయాలి, all 3 of them.
ఓకేనా? Give your inputs to Anand and Vivas for soccer and public speaking ki Yeah. Sarayuki inka Adyaki and help Sadhana and Sastra with the TP project. So help each other. Cross team feedback, cross team cooperation is a very enriching thing. అర్థమైందా? కాబట్టి ఆల్వేస్ ట్రై టు హెల్ప్ ది అదర్ టీమ్. ఓకేనా? సో ఇంకెవరైనా ఏమైనా ఎనీ అదర్ ఇన్పుట్స్, ఎనీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు, ఎనీవన్ వాంట్స్ టు గివ్? ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ కన్సర్న్స్? ఓకే, సరే. సో నేను ఈ ఎవరైతే ఫస్ట్ టీమ్ ఎవరున్నారు ఇందాక దాంట్లో టేబుల్ టెన్నిస్ టీమ్. ఓకే, సో వీళ్ళిద్దరు ఉన్నారు. యాక్చువల్లీ మీరు ఇటు సైడ్ రండమ్మా. ఓకే, 3 స్టేషన్స్ చేద్దాము. ఓకే, తర్వాత నానా నువ్వు ఏ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు లాస్ట్ టైం లేవు కదా. విచ్ టీమ్ ప్రైమర్లీ డూ యూ వాంట్ టు హెల్ప్? TT. Anybody else TT who have not interested? Okay, so ఇక్కడ put it in the center paper పెట్టి మీరు ముగ్గురు like just sit in a circle, start pen కూడా తీసుకొచ్చి start jotting. Okay, take okay. తర్వాత Since you were Anish over here, both of them are come and do soccer. You were and Anish is there there. Is there more than ఉన్న వాళ్ళతోనే దట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ ఓకే. అర్థమైందా? ఎప్పుడు పీపుల్ లేకపోవడము, సడన్ గా ఉండకపోవడము, ఇవన్నీ కన్సిడర్ చేయాలి. అర్థమైందా? అది సాయి పబ్లిక్ స్పీకింగ్ కి హూ వాంట్ టు హెల్ప్ సరయు అండ్ ఆద్య? చాలా శాంతి అండ్ యూ వాంట్ టు హెల్ప్. యాక్చువల్లీ చెప్పారు మీకు ఇదివరకే ఈ అన్ని మిగతావి వైల్ దే ఆర్ ఫన్, పబ్లిక్ స్పీకింగ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ ఈవెంట్. ఓకేనా? అది త్రూఅవుట్ యువర్ లైఫ్ అది హెల్ప్ చేసేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్కిల్స్. ఓకే, సో ఇది తర్వాత లాస్ట్ ది అనంత్ బికాజ్ యు వాంట్ టు హెల్ప్ మీ. let's watch and draw. ఓకే, చిన్న ప్యాడ్ తీసుకోండి, స్టార్ట్ ఫిల్లింగ్. అంటే వాళ్ళ ఆంటీ దగ్గర ఎక్కడికి వెళ్తున్నారు? ఒక ప్యాడ్ తీసుకోండి. ఓకే, మీరు ఇట్లా చూసేయండి. Once you're done, then you go to the Google. Guys, You just listen to everything, right? You don't guys,